హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మే నెల వెళ్ళిపోయి జూన్ నెలలోకి ఎంటర్ అయ్యాం. అంటే ఆల్మోస్ట్ ఎండాకాలం మొత్తం వెళ్ళిపోయి వానాకాలంలోకి ఎంటర్ అయ్యాం అని చెప్పుకోవచ్చు. ఈ వానాకాలంలో మీరు యూజ్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి 10 పాయింట్స్ అయితే నేను నోట్ చేసి పెట్టుకున్నాను. 1 by 1 అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే, మీ వెహికల్ ఏదైనా సరే, కార్, బైక్, స్కూటర్ ఏదైనా సరే మీరు పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నట్లయితే వానాకాలంలో మాత్రం వానకి తడిచేలాగా పార్క్ చేయొద్దు. వాటర్తో అస్సలు పెట్టుకోకూడదు. ఏదైనా సరే పాడైపోవాల్సిందే కదా. ఫస్ట్ పాయింట్ అయితే అది మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీ వెహికల్ ఏదైతే ఉందో అది మీ ఇంటి దగ్గర సెలార్ కానీ ఏదైనా షెడ్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవనుకోండి, ఇంకా మనం చేసేది ఏమీ లేదు అని చెప్పేసి బయట పార్క్ చేయకుండా ఒక రెయినీ కవర్ అయితే పర్చేస్ చేయండి. కార్ ఆర్ బైక్ ఏదైనా సరే మీరు వెహికల్ పైన రెయిన్ కవర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అవి పర్చేస్ చేశారనుకోండి, మీరు బయట పెట్టుకున్నా సరే వాన పడినప్పుడు ఆ రెయిన్ కవర్ మీద పడి వాటర్ పక్కకి వెళ్ళిపోతాయి, మీ వెహికల్ అయితే తడవదు. థర్డ్ పాయింట్ ఏంటంటే, డోంట్ వాష్ యువర్ వెహికల్ ఫ్రీక్వెంట్లీ ఇన్ రైనీ సీజన్. సో వానాకాలంలో మీరు పద్దాకలో వెహికల్ అయితే కడగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు వెహికల్ యూజ్ చేస్తారు, అక్కడక్కడ బురద మట్టి ఇదంతా పడుతూ ఉండిద్ది అనమాట. సో నా వెహికల్ మీద బాగా బురద ఉంది అని చెప్పేసి మీరు వాష్ చేసేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లో, అట్లా ఫ్రీక్వెంట్గా చేయొద్దు. బాగా ఎక్కువగా మట్టి ఉంది, చాలా రోజులైతే అవుతుంది కడిగి అని చెప్పేసి మీకు అనిపిస్తే తప్ప పద్దాకలు అయితే మీరు కడగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వాన పడింది అనుకోండి, ఆటోమేటిక్గా మీ వెహికల్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. కాబట్టి ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, మీ వెహికల్ ఏదైనా సరే, కార్ ఆర్ బైక్ ఎక్కువ స్పీడ్ అయితే రోడ్డు మీద పోనించొద్దు. వానకి రోడ్డు అయితే తడిసిద్ది కదా, తడిచినప్పుడు కొద్దిగా స్లిప్పరీ లాగా అయితే ఉంటుంది అనమాట. టైర్లు కొంతమంది అరిగిపోయి ఉంటాయి, అయినా యూజ్ చేస్తూనే ఉంటారు. సో అప్పుడు స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే కొన్ని చోట్ల వాటర్ అయితే ఉంటాయి రోడ్డు మీద, మీకు చిన్న చిన్న గుంతలు అయితే ఉంటాయి, పాట్ హోల్స్ అయితే ఉంటాయి, అలాగే స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి. వాటర్కి తడిచి అక్కడ వాటర్ నిలిచిపోయి మీకు కనిపించవు అనమాట. మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళారనుకోండి, అక్కడ పాట్ హోల్ ఉందంటే ఖచ్చితంగా మీరు కింద పడిపోతారు. కాబట్టి మీకు తెలియని రోడ్స్లోకి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. వానాకాలంలో ఎక్కువగా వాన పడేటప్పుడు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. టైర్లు స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, కుదిరితే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక అంబ్రిల్లా అయితే క్యారీ చేయండి. చెప్పలేం, ఇంటి దగ్గర క్లౌడీగానే ఉండిద్ది అనమాట. వాన అయితే ఏమీ పడతలేదు కదా, ఇప్పుడే వెళ్ళొచ్చేద్దాం అని చెప్పేసి మీరు స్టార్ట్ అవుతారు. కొంచెం దూరంగా వెళ్ళగానే అక్కడ వాన పడచ్చు, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయినా సరే మీరు కొద్దిగా లేట్ అయితే అవుతుంది అనమాట ఇంటికి రావడానికి. ఈ లోపల వాన పడే అవకాశం అయితే ఉంది. నిన్న నైట్ అయితే నేను మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పుడు వాన అయితే ఏమీ లేదు, హ్యాపీగా కావాల్సిన ఐటమ్స్ మొత్తం పర్చేస్ చేశాను. ఇంకా స్టార్ట్ అయ్యేటప్పటికి వాన మొదలైపోయింది అనమాట. అక్కడే ఒక 10 minutes ఉన్నాను. కొంచెం వాన తగ్గేటప్పటికి మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఈ పాయింట్ అయితే యాడ్ చేశాను. కుదిరితే ఒక అంబ్రిల్లా అనేది క్యారీ చేయండి. ఎప్పుడు వాన పడిద్దో మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, వేర్ హెల్మెట్ వైల్ గోయింగ్ అవుట్ సైడ్. బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోండి. చాలా మంది అయితే హెల్మెట్ పెట్టుకోరు. స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ ఏది యూజ్ చేసినా సరే మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, వానాకాలంలో మీరు వెళ్ళేటప్పుడు మీ తల తడవదు. సో వాటర్ అంతా హెల్మెట్ మీద పడి పక్కకైతే వెళ్ళిపోయింది, మీ తల తడవదు, మీకు జలుబు చేయదు. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే యాక్సిడెంట్ అవ్వకుండా కూడా మీ తలని కాపాడిద్ది కదా. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోండి. అది వానాకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా సరే హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, సెల్ ఫోన్ మాట్లాడుతూ వెహికల్ అయితే రైడ్ చేయొద్దు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, మీ టైర్స్ కండిషన్లో ఉన్నా సరే, మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ కొంతమంది ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తారు కదా. సో మీరు కరెక్ట్గానే వెళ్ళొచ్చు. ఎదుటి వచ్చేవాడికి సరిగా కనిపించలేదు అనుకోండి, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా మనం రైడ్ చేయాలి. అవసరమైతే ఒక పక్కన ఆగి ఫోన్ మాట్లాడుకుని వెళ్ళడం మంచిది అనమాట. నేనైతే అదే చేస్తాను. నాకు రైడింగ్లో ఉన్నప్పుడు మాత్రం నేనైతే అసలు ఫోన్ లిఫ్ట్ చేయను. హ్యాపీగా అయిపోయిన తర్వాత ఫోన్ చూసుకుని మిస్డ్ కాల్స్ ఉంటే మాట్లాడతాను. ఎమర్జెన్సీ అయితే ఆ పక్కన ఆపేస్తా. పక్కన ఆపేసి మాట్లాడిన తర్వాత నేను వెహికల్ రైడ్ చేస్తాను. ఇంకో విషయం చెప్పాలి, వానాకాలంలో మీరు పిలియన్ రైడర్తో కూడా ట్రావెల్ చేయొద్దు. సింగిల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. జాగ్రత్తగా మీరు స్లోగా వెళ్తే ఇబ్బంది అయితే ఏం లేదు. ఒకవేళ మీరు కంట్రోల్ చేయలేదనుకోండి, ఇద్దరు కలిసి కింద పడిపోతారు. కాబట్టి ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి వెహికల్ రైడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, మీ వెహికల్ ఏదైతే చైన్ ఉండిద్దో అది ఎవ్రీ 500 kilometers క్లీన్ చేసుకోండి అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా. రెయినీ సీజన్లో ఇంకా త్వరగా అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వానాకాలంలో మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చైన్ మీద వాటర్ పడి ఆ లూబ్ ఏదైతే ఉందో అది త్వరగా పాడైపోతుంది అనమాట, బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి త్వరగా తుప్పు పట్టే అవకాశం అయితే ఉంది మీ చైన్. అలాగే బ్రేక్ అయిపోవచ్చు, లేకపోతే చైన్ త్వరగా అరిగిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు బాగా తిరిగితే 300 kilometers లోపే ఒకసారి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకుంటూ లూప్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఎక్కువ తిరగకపోయినా సరే ఎవ్రీ 500 kilometers మీరు చైన్ క్లీన్ చేసుకుంటూ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటేనే మీకు వెహికల్
పర్ఫెక్ట్ కండిషన్లో ఉండిద్ది. నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్ బ్రేక్స్ అయితే వేయొద్దు. ఎందుకంటే మీరు రైడ్ చేసుకుంటూ వెళ్తారు, మీకు స్పీడ్ బ్రేకర్ కానీ పాట్ హోల్ కానీ కనిపించలేదు అనుకోండి, దగ్గరికి వెళ్ళగానే కనపడిద్ది, సడన్గా బ్రేక్ వేస్తారనమాట. అలా అయితే వేయొద్దు. సో మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చే ఆయన కూడా ఓకే ఇతను స్పీడ్గా వెళ్తున్నాడు కాబట్టి మనం కూడా స్పీడ్గానే వెళ్దాము అని చెప్పి ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటారనమాట ఇద్దరు. మీరు సడన్గా బ్రేక్ వేస్తే వెనకాల ఆయన వచ్చి మిమ్మల్ని గుద్దేస్తాడనమాట. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా విజిబిలిటీ ఉంటేనే వెహికల్ రైడ్ చేయండి. విజిబిలిటీ లేకపోతే ఒక పక్కన పార్క్ చేసుకోండి. మేము చాలాసార్లు వానాకాలంలో కారు బయటికి వేసుకుని వెళ్ళామన్నమాట. కారులో కాబట్టి ఓకే మేనేజ్ చేయొచ్చు, మెల్లగా వెళ్ళొచ్చు. ఒక టైంలో అయితే ఫుల్గా వాన పడిపోయింది, గ్లాస్ మీద ఫుల్గా వాటర్ అనమాట. ఇంకా అందుకని మేము పక్కన అయితే ఆగామన్నమాట. పక్కన ఆగేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో రోడ్డు మీద వెళ్తూ మీరు ఒక పక్కన ఆగుతారు. సో అందరూ కూడా రోడ్డు అంతా ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి కొంతమంది స్పీడ్గా వచ్చే అవకాశం అయితే ఉంది. యాక్సిడెంట్స్ అవుతాయి, మీ తప్పు లేకుండా వేరే వాళ్ళు వచ్చి గుద్దేస్తారనమాట. కాబట్టి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆగొద్దు, సేఫ్గా ఉన్న చోట ఆగండి. చెట్ల కింద అయితే ఆగొద్దు. ఏదైనా పెట్రోల్ బంక్స్ దగ్గర కానీ పెద్దగా ఉన్న రోడ్డు దగ్గర ఓ పక్కన ఆగటం కానీ ఇట్లాంటి సేఫ్ పాయింట్స్ చూసుకొని మీరు వెహికల్ అయితే పార్క్ చేసుకోండి. కారులో వెళ్ళే వాళ్ళైతే, బైక్స్ మీద వెళ్ళే వాళ్ళైతే మాత్రం హ్యాపీగా రోడ్స్ దగ్గర పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళిపోండి, మీకు వాటర్ అయితే పడవు. ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ది డేకి మీరు మీ వెహికల్ అయితే వానలో తడవకూడదు. అలాగే ఫైనల్ పాయింట్ విషయానికి వస్తే జాగ్రత్తగా వెహికల్ అయితే యూజ్ చేసుకోండి. జాగ్రత్తగా ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి మీ పని చూసుకొని జాగ్రత్తగా ఇంటికి రండి. సో నాకు అనిపించిన పాయింట్స్ అయితే ఇవి. మేబీ ఇంకా చాలా పాయింట్స్ ఉండుండొచ్చేమో, నేను మిస్ చేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ మీకు ఉన్న పాయింట్స్ తెలిస్తే మాత్రం కింద కామెంట్స్ అయితే చేయండి. నాకైతే ఇవి అనిపించినాయి. ఒక అంబ్రెల్లా అయితే క్యారీ చేయండి, హెల్మెట్ పెట్టుకుని వెహికల్ రైడ్ చేయండి. మీకు ఫోన్ వస్తే వెహికల్ పక్కన ఆగి మాట్లాడుకోండి, ఎమర్జెన్సీ ఫోన్ అయితే. లేకపోతే హ్యాపీగా రైడ్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ మాట్లాడుకోవడం చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. పిలియన్ రైడర్తో మ్యాక్సిమం ట్రావెల్ చేయొద్దు. అలాగే మీ వెహికల్ చైన్ లూప్ చేసుకుంటుండండి. వానకి ఎక్కువగా తడవకుండా ఉండేలా చూసుకోండి మీ వెహికల్ని. సో ఇవన్నీ పాటిస్తే మాత్రం హ్యాపీగా మీ వెహికల్ సేఫ్గా ఉండిద్ది అనమాట ఈ వానాకాలం మొత్తం. ఏదేమైనప్పటికీ వాటర్కి ఏ ప్రొడక్ట్ అయినా సరే పాడైపోవాల్సిందే. వాటర్తో చాలామంది కట్ చేస్తున్నారనమాట, పెద్ద పెద్ద రాళ్ళని. సో ఇనుప ఐటమ్స్ని కూడా కట్ చేస్తున్నారు. సో అంత పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు వాటర్ అనేది. కాబట్టి జాగ్రత్తగా మీరు వెహికల్ అయితే యూజ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎంతో కొంత హెల్ప్ అయింది అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. కాబట్టి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే బైక్స్ అండ్ కార్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో మీరు హ్యాపీగా షేర్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా. కాబట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.